కిచెన్ కూడా ఒకసారి చూద్దాం. యా షూర్ అండి. సో ఓకే, కిచెన్ కూడా మొత్తం సేమ్ కలర్ ఇచ్చారు కదండి, కాంబినేషన్ అంతా. ఓకే, మనం సేమ్ క్రాకరీలో ఏదైతే యూజ్ చేసామో సేమ్ థీమ్ ఇక్కడ యూజ్ చేసాం అనమాట. సేమ్ అక్రాలిక్ యూజ్ చేసాము ఇక్కడ. ఇదేంటంటే బాటిల్ పుల్ అవుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ స్పూన్స్ అనమాట, కట్లరీ స్పూన్స్ కానీ మనం పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు అవి ఇవి పెట్టుకోవడానికి మొత్తం స్టోరేజ్ ఇచ్చారు. యా, ఈ పైన కూడా మొత్తం స్టోరేజ్గా యూజ్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది అన్నమాట, మీరు చూడొచ్చు. కనపడకుండా మనం ఇట్లా డిజైన్ చేసాం అన్నమాట. ఓకే, జనరల్గా వాటర్ ప్యూరిఫైర్ కూడా అది ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ఇది కార్నర్ అనమాట. ఇది ఈ కార్నర్ స్పేస్ కూడా మనం ఇట్లా యూటిలైజ్ చేసుకున్నాం. చూడండి, మ్యాజిక్ కార్నర్ అంటారు దీన్ని. ఓకే ఓకే, స్పేస్ వేస్ట్ అవ్వకుండా మ్యాజిక్ కార్నర్ ఇచ్చారు. ఇబ్బంది ఉంది, ఎందుకంటే లోపల వరకు మనం తీసుకోవాలంటే అది కొంచెం బయటకుంటే మనకి ఫ్రీగా ఉంటుంది, లేదంటే తీయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా మంచిగా ఇచ్చారు. ఇది కూడా బాగుంది. సేమ్ మనం ఇందా క్రాకరీలో చూసాం కదా, సేమ్ అదే ఆ ప్యాటర్నే ఉంది ఇక్కడ కూడా. యాక్చువల్లీ మనకి ఇక్కడ బాల్కనీ వచ్చింది కదా, వాష్ ఏరియా వచ్చింది అనమాట. సో అదేంటంటే మనకి కిచెన్ నుంచి క్రాకరీకి స్పేస్ చాలా ఎక్కువ ఉంది. సో మధ్యలో మనం ఏంటంటే పార్టీషన్ ఇచ్చామన్నమాట, కౌంటర్ టాప్ ఇచ్చాము ఇక్కడ. ఇక్కడ కూడా స్టోరేజ్ వస్తుంది చూడండి. ఓకే, కౌంటర్ టాప్ దగ్గర కూడా స్టోరేజ్ ఇచ్చాము. స్టోరేజ్ ఉండాలండి, వంటగదికి స్టోరేజ్ ఎక్కువ ఉంటేనే కొంచెం యూజ్ అవుతుంది, లేదంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఓకే, కౌంటర్ టాప్ ఇచ్చారు. మనం లివింగ్ ఏరియాలో చూసినట్టే మనం ఇక్కడ కూడా సేమ్ డిజైన్ ప్యాటర్న్ యూజ్ చేసాము. సేమ్ ప్రొఫైల్ లైట్స్ అవన్నీ వచ్చాయన్నమాట. లావణ్య గారు, బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ కూడా ఈ వాల్ను కూడా ఏమీ ఎంటీగా వదిలేకుండా ఏదో వర్క్ చేసినట్లు ఉన్నారు కదా, ఏంటండి అసలు ఇది? యాక్చువల్లీ ఏంటంటే వాల్ ప్లెయిన్గా ఉంది కదా, సో మనం ఇక్కడ కూడా ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కస్టమర్తో మనం మాట్లాడామన్నమాట. సో వాళ్ళు కూడా ఓకే చెప్పారు. సో మనం ఇలా డిజైన్ చేసామన్నమాట. ఓకే, క్లయింట్ కూడా ఓకే అన్నారు కాబట్టి ఇక్కడ మీరు డిజైన్ చేశారన్నమాట. ఇదేంటండి బాగుంది కలర్ కాంబినేషన్ కూడా, గోల్డ్ అని ఇలా వచ్చేసి. యాక్చువల్లీ ఇదేంటంటే చార్కోల్ అనమాట. చార్కోల్, ఓకే, దాని నేమే చార్కోల్. దీన్ని యూజ్ చేశారనమాట. అంటే రావటమే ఇలా వచ్చింది డిజైన్ ఇది. యా అండి, సేమ్ ఇది ఏదైతే ఉందో అలాగే వస్తుంది, మనం ఇక్కడ అటాచ్ చేసామన్నమాట. అండ్ ఇదేంటండి, వాల్కే ఇలా కొంచెం డిజైన్ చేశారా? లేదండి, ఇది వాల్ లామినేట్ అనమాట, స్టోన్ లామినేట్. మీకు చూడడానికి వాల్ లుక్ ఉంటుంది కానీ ఇది వాల్ కాదు. అవును, నేను యాక్చువల్గా దూరం నుంచి చూసి అదే అనుకున్నా, కానీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ కొంచెం వర్క్ అంటే గరుగ్గా సంథింగ్ ఒకలాగా డిజైన్ అంటే కావాలని చేపిస్తున్నారు కొంతమంది, వాళ్ళకి అలా చేయించారేమో అనుకున్నాను, కానీ కాదన్నమాట. లేదండి, ఇది స్టోన్ లామినేట్. ఓకే, చూడడానికి సేమ్ వాల్ లాగే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది స్టోన్ లామినేట్. ఓకే, ఇదేంటండి, ఇది వెనీరేనా? లేదండి, సేమ్ వెనీర్ లుక్ లో ఉండే లామినేట్ అనమాట. ఇది లామినేట్ ఇది. ఓకే, ఎందుకని దీని అంటే జనరల్ గా చేపిస్తున్నా అంటే ఎక్కువ అది యూస్ చేస్తారు కదా, మీరు ఎందుకు లామినేట్ యూస్ చేశారు? యాక్చువల్లీ ఏంటంటే వెనీర్ చాలా కాస్ట్లీ కదా, సో ఏంటంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో చేద్దాం అన్నట్టు మనం లామినేట్ యూజ్ చేసాం అన్నమాట. సో అలా అంటే అలా, ఇలా అంటే ఇలా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేసుకుంటాం. క్లయింట్కి ఏది కావాలో అది చేస్తారు అనమాట, దాంతోనే వర్క్ కావాలంటే దాంతోనే చేస్తారు, లేదు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్దాము అంటే ఇలా అనమాట. ఎందుకంటే అందరూ కూడా అంత బడ్జెట్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, బట్ లుక్ వైజ్ సేమ్ ఉంటుంది. అవును, ఓకే, అందుకని ఇది యూస్ చేశారు. సో క్లయింట్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది ఇస్తున్నారు మీరు ఓవరాల్ గా, అదే లుక్, రిచ్ లుక్కే ఉంటుంది ఫైనల్ గా అయితే. ఓకే, నైస్, బాగుంది. ఇక్కడ కూడా స్టోరేజ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చామన్నమాట. ఓకే.